వెల్కమ్ టు మెగా 9 టీవీ బాక్స్ ఆఫీస్. నేను మానస. పాత సినిమాలను కొత్తగా రిలీజ్ చేయటం అనేది ట్రెండ్ గా మారింది. అదే రీ రిలీజ్. ఈ ట్రెండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి గతంలో హిట్ అయిన సినిమాలే కాదు, ఫ్లాప్ అయిన సినిమాలు కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు తమ ఫేవరెట్ స్టార్ హీరోల పాత హిట్ సినిమాల్ని మరోసారి థియేటర్లో చూసే అవకాశం అందరికీ కలుగుతోంది. కొత్త సినిమా కోసం ఎదురు చూస్తున్నట్టుగా పాత సినిమాల రిలీజ్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉండటం విశేషం. రీ రిలీజ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డులు క్రియేట్ చేశారు. ఇప్పుడు బాలయ్య సినిమా ఆదిత్య 369 రీ రిలీజ్ కానుంది. మరి మహేష్, పవన్ ల రీ రిలీజ్ సినిమాల కలెక్షన్స్ ను బాలయ్య సినిమా బ్రేక్ చేస్తుందా? రీ రిలీజ్ ల ట్రెండ్ అనేది మహేష్ బాబు పోకిరి సినిమా నుంచి స్టార్ట్ అయింది. ఈ సినిమా రీ రిలీజ్ చేస్తే 1.73 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ మూవీ 5.27 కోట్లు కలెక్ట్ చేస్తే మురారి సినిమా ఏకంగా 9.12 కోట్లు కలెక్ట్ చేయటం విశేషం. ఇటీవల రీ రిలీజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా దాదాపు 5 కోట్లు సాధించిందని సమాచారం. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా మూవీ 3.25 కోట్లు కలెక్ట్ చేస్తే ఖుషీ సినిమా 4.05 కోట్లు కలెక్ట్ చేసింది. పవర్ స్టార్ కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా గబ్బర్ సింగ్. ఈ సినిమా రీ రిలీజ్ లో 7.54 కోట్లు కలెక్ట్ చేయటం విశేషం. ఇలా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలు రీ రిలీజ్లలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించి రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు నందమూరి నటసింహం, బాలకృష్ణ సినిమాల నుంచి ఆదిత్య 369 రీ రిలీజ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇది బాలయ్య కెరీర్ లోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని చిత్రం. ఈ చిత్రానికి సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని 4Kలో డిజిటలైజ్ చేసి సౌండ్ కూడా 5.1 లోకి తీసుకువచ్చి రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీని రీ రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆదిత్య 369 పై క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. నందమూరి అభిమానులకే కాదు, తెలుగు సినీ అభిమానులకు ఆదిత్య 369 సినిమా అనేది ఇదొక గొప్ప కానుక అని చెప్పొచ్చు. మరి ఆదిత్య 369 రీ రిలీజ్ లో మహేష్, పవన్ రీ రిలీజ్ ల రికార్డ్ ను బ్రేక్ చేస్తుందేమో చూడాలి.